తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ కూడా అంబేద్కర్ ను అవమానించిందంటూ బీజేపీ నేతలు కూడా ధర్నా ప్రారంభించారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్లమెంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు నేతలను అడ్డుకోవడంతో గొడవ ప్రారంభమైంది. నేతలు ఒకరినొకరు నెట్టుకోవడంతో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మెట్లపై నుంచి పడిపోయారు. తలకు గాయాలయ్యాయి. అయితే రాహుల్ గాంధీ ఒక ఎంపీని నెట్టేగా ఆయన వచ్చి తనపై పడటంతో తాను పడిపోయినట్లు బాధిత ఎంపీ ఆరోపిస్తున్నారు. यहाँ भी उनको ब्लीडिंग हो रही थी, उनकी आंख के पास टांके लगाए गए हैं और अभी वो स्वास्थ्य लाभ ले रहे हैं। मुकेश राजपुरोहित जी भी यहाँ एडमिट है, घबराहट हो रही है, बीपी बढ़ा हुआ है और सारंगी जी को देख के भी मन पीड़ा से भर गया। संसद के इतिहास का ये काला दिन है। मर्यादाओं की धज्जियां उड़ा दी गई, लोकतंत्र को तार तार कर दिया गया, कलंकित कर दिया गया। राहुल गांधी और कांग्रेस ने जो गुंडागर्दी की है उसका कोई दूसरा उदाहरण नहीं मिलता। अब मुझे समझ में नहीं आता, राहुल गांधी ऐसी गुंडागर्दी करेंगे, धक्का मुक्की करेंगे, सांसदों को पीटा जाएगा। ऐसा आज तक भारत के संसदीय इतिहास में देखा नहीं गया। अगर महाराष्ट्र और हरियाणा में हार गए तो खींच संसद के अंदर क्यों उतार रहे हैं? संसद के अंदर खींच क्यों उतार रहे हैं? एक पाठशाला लगनी चाहिए ट्रेनिंग देने की राहुल गांधी और कांग्रेस के लोगों को कि लोकतंत्र में आचरण कैसा होता है, व्यवहार क्या होता है, मर्यादाएं क्या होती है। आज मन सचमुच में मैं भी 6वीं बार सांसद हूँ, मन बहुत व्यथित है, दुखी है। अमित शाह जी के भाषण में जो पोल खोली कांग्रेस की, नेहरू जी हो, इंदिरा जी हो, कांग्रेस ने जो व्यवहार किया भारत रत्न डॉक्टर बाबा साहब अम्बेडकर जी के साथ, अब उसकी खींच इतनी कि गुंडागर्दी पर उतर आएंगे। हम इस गुंडागर्दी की निंदा करते हैं। सारा सदन में जो सांसद वहां थे वो गवाह है किसने धक्का मुक्की की है और किसने गुंडागर्दी की है। चोट लगी है, उनके ब्लीडिंग हो रही थी, उनके टाके लगाए गए। सारे वैधानिक कदम उठाए जाए। గుంటూరు జిల్లా తాడేపల్లిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. 5 నిమిషాల వ్యవధిలో 2 మహిళల మెడల నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. కుంచనపల్లికి చెందిన సరస్వతి కూరగాయలు కొనుగోలు చేసి వస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 దుండగులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ దాడిలో సరస్వతికి గాయాలయ్యాయి. కొత్తూరు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మరో మహిళ మెడలో అదే బైక్పై వచ్చిన దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. వరుస ఘటనలతో కుంచనపల్లికి చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు సమీక్షా సమావేశమయ్యారు. జిల్లాలో వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. నేను మళ్ళీ పర్సనల్ హియరింగ్ పెట్టాలి. ఈ ప్రొసీజర్ ఎన్ని గ్రామాలకి నేను వెళ్ళగలను, ఎంతమంది భూమిని నేను మళ్ళీ ఎన్ఓసి కాదు ఎరాటా అని ఇవ్వాలి. ఎన్ఓసి అనేది అసలు ఇవ్వడానికి లేదు. కాబట్టి మా వాళ్ళు కూడా ఈజీ యాక్సెసిబుల్ వర్డ్ అని ఎన్ఓసి అని వేస్తున్నారు. మొన్న డిస్కస్ చేస్తే ఎరాటా అని ఇవ్వాలి. ఎరాటా ఆర్డీఓ లెవెల్లో ఈ నోషనల్ ఖాతాలను చేంజ్ చేసేదాన్ని పెడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళు ఎట్లా ఒకటి మేనేజ్ చేసి చేస్తున్నారు. మెయిన్ విలేజ్ లెవెల్లో ఉండే నిరుపేదలు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు నోషనల్ ఖాతాలో తెలియదు. వాళ్ళకి అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏమంటారన్నారంటే మాకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నాయి, వంశ పరంపర ఉంది, పాస్బుక్లు ఉంది, 1 ఉన్నాయి, పాత పాసాల మీద తీస్తే అన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చాక మళ్ళీ నోషనల్ ఖాతాలు కూడా ఉంది. ఇప్పుడు దాని నోషనల్ ఖాతాను మార్చాలంటే జాయింట్ కలెక్టర్ పరిధిలోకి రావాల్సి వస్తుంది. ఇన్ని ఫైల్స్ దాటి రావాలి అంటే వాళ్ళకి 20 సెంట్లు 30 సెంట్లు తిరగలేక అడ్డపడేసి బ్యాంకు లోన్లు లేక వాళ్ళు బయట అప్పులు తెచ్చుకునే పరిస్థితులు ఉంది సార్. ఇది ఆర్డీఓ అట్లీస్ట్ ఇది మీ లెవెల్లో ఉండేటువంటి సమస్య. ఇది ఆర్డీఓ లెవెల్లో పెడితే దీన్ని నోషనల్ ఖాతాను మార్చి చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేశాం. రివ్యూలు జరుగుగా రెవెన్యూ సర్వీసుల గురించి మాట్లాడాం, అగ్రికల్చర్ గురించి మాట్లాడాం, పంచాయతీరాజ్ గురించి మాట్లాడాం, ఆర్ఎండ్బీ గురించి మాట్లాడాము, నరేగా గురించి కూడా మాట్లాడాం. అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. రివ్యూలో మనం ఓపెన్గా మాట్లాడాం. దీంట్లో ట్రాన్స్పరెంట్గా రివ్యూ చేయడం జరిగింది. పత్రికా విలేకరులు కూడా ఇక్కడే ఉన్నారు. సమస్యలు చెప్పడం జరిగింది. మేజర్గా మొన్న రెవెన్యూ సర్వీసెస్ జరిగాయి. రెవెన్యూ సర్వీస్లో మీకు తెలుసు, రెవెన్యూ ఎక్కువగా ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ ఎక్కువగా సమస్యలు 100%
రెవెన్యూ సదస్సులో ల్యాండ్ గురించి ల్యాండ్ డిస్ప్యూట్స్ గురించి నేను చెప్పడం లేదు. చాలా ఏదైనా సెటిల్ చేయాలనుకుంటే అక్కడికక్కడే కలెక్టర్ గారు చిన్న చిన్న డిస్ప్యూట్ అయితే కలెక్టర్ గారు జేసీ గారు సెటిల్ చేశారు. ఏదైనా మేజర్ ఇష్యూస్ అయితే వారు దాన్ని కమిటీగా ఏర్పాటు చేసి అది ఇష్యూస్ అంతా ప్రభుత్వాన్ని తెలియజేసి నేను ఎట్లా ఫైనలైజ్ చేయాలా, ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ల్యాండ్ను మనం ఏ రకంగా మనము డిస్ప్యూట్స్ క్లియర్ చేయడానికి ఏ యాక్ట్ తీసుకురావాలా. ఎందుకంటే ఈ ల్యాండ్లో చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మన గత ప్రభుత్వంలో ల్యాండ్ మీకు తెలుసు మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పోతే వాళ్ళ 22A కింద ఇచ్చేసారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర తీసుకోవాలా, పేదలకు అందాల్సిన భూములన్నీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్గా మేజర్గా కూడా ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అగ్రికల్చర్ అయితే ఎంతవరకు పెద్దగా నేను వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేజర్గా క్రాప్ లాస్ ఉంటుందేమో అని కలెక్టర్ గారితో ఒకసారి సమావేశం మాట్లాడదాం. విశాఖ నావల్ డాక్ యార్డ్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నౌకను జాతికి అంకితం చేశారు. అత్యాధునిక హైడ్రో ఓషనోగ్రాఫిక్ సర్వే పరికరాలతో నిర్దేశక్ను రూపొందించారు. 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఐఎన్ఎస్ నిర్దేశక్ సొంతమని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా సముద్ర జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలకు అనువుగా నిర్దేశక్ నౌకను రూపొందించారు. 110 మీటర్ల పొడవు, 3800 టన్నుల బరువైన ఈ నౌకను 2 ఇంజన్లతో రూపకల్పన చేశారు. అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ సముద్ర అధ్యయనం కోసం నిర్దేశక్ను తీర్చిదిద్దారు. 25 రోజుల పాటు నిరంతరంగా 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించడం ఈ నౌక ప్రత్యేకతల్లో ఒకటని అన్నారు. आप सबको बधाई देना चाहूंगा। और भारतीय संस्कृति में ये कहा जाता है कि कोई शुभ कार्य हो और वर्षा की बूंदें पड़ जाएं तो समझो सब कार्य शुभ हैं और सोने में सुहागा है. It gives me immense pleasure to be here on the east coast in the city of destiny, Visakhapatnam, for the commissioning of the second of its class survey vessel large निर्देशक. समंदर और चुनौतियां अनंत हैं. चुनौती की चुनौती देने वाला और भारतीय नौसेना से कोई सीखे. भारत के पूर्व प्रधानमंत्री और कहते हैं राष्ट्र कवि अटल बिहारी वाजपेयी जी ने कहा था, अंधेरा हटेगा, सूरज निकलेगा और कमल खिलेगा. और आज प्रमाण है इस बात का है कि भारत की नौसेना पूरी दुनिया में अपना स्थान बना रही है. भारत के एक एक नागरिक ये 100 साल जब 2047 दुनिया का सर्वश्रेष्ठ देश और यह संकल्प 140 करोड़ देशवासियों का. इंडियन ओशन रीजन एंड द लार्जर इंडो पैसिफिक कंटिन्यू टू एंड इवॉल्व, बी इट पायरेसी, आर्म्ड रॉबरी, ड्रग स्मगलिंग, इलीगल ह्यूमन माइग्रेशन, IUU fishing, natural disaster, to name a few, underpinning the Honorable Prime Minister vision, Sagar security and growth for all in the region. The Navy has a mandate not only to protect, preserve and promote India's national maritime interest, but also to be a protective in the tackling security threat. In charting the ocean, highly specialized ships, the surface vessels play a vital role. These are the sophisticated platform that allow for a more accurate collation on oceanic data, processing and as result, highly reliable chart and enhance the maritime operation and safety. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు, అమ్మవారిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం.
21 అంశాల ఎజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం. కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం చంద్రబాబు మంత్రివర్గం. కుప్పంలో కొనసాగుతున్న నారా భువనేశ్వరి పర్యటన. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పలు అంశాలపై సూచన. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు. 2 వేర్వేరు చోట్ల మహిళల మెడల్లో బంగారు గొలుసులు చోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.